ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నేను ఇక్కడ 6వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఇక నల్గొండ చదువుకున్నాను. ఇంటర్ తర్వాత నేను ఫోటోగ్రాఫ్ చేసిన ఒక 15 సంవత్సరాలు ఫోటోగ్రాఫ్ చేసి బంద్ చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ఈ ఫోటోగ్రాఫీలో సంపాదించిన పైసలతోటి వ్యవసాయ భూమి 10 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నాను. కాకపోతే వ్యవసాయం మీద రూపాయి సంపాదించకుండా ఆ సంతోషం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. జీవితానికి చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి MBBS చేస్తుంది, 3rd ఇయర్ గాంధీ. ఇంకొక అమ్మాయి BV రాజు ఉమెన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నది. నాకు 2 డైమండ్స్, చాలా మంచి చదువుకుంటారు, చాలా నేను చెప్పినట్టుగా వింటారు. ఓకే, ఫస్ట్ టైం మన జీవితంలో వెనక్కి వచ్చినాం. ఆ రోజులు మంచిగా గుర్తు చేసుకుంటున్నాం. ఇది చాలా అమూల్యమైనది. ఈ చిన్ననాటి మనస్తత్వం ఎట్లాంటిదంటే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చాలా కలివిడిగా అందరితోటి మంచిగా ఉండగలుగుతాం. ఇప్పుడు పెద్ద అవుతున్న తర్వాత ఎట్లా వస్తుందంటే, ఒక ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్ళైన కొత్తలా మా మామ ఒక సైకిల్ ఇచ్చాడు. ఓకే, సైకిల్ తీసుకొని నేను మా మామని కూర్చోబెట్టుకొని నేను నీలగూడెం రావాలని వస్తున్నా. వచ్చేటప్పుడు సైకిల్ కదా కొద్దిగా ఆయాసం అవుతుందని కొద్దిగా వాటరు పండ్లు అవి కూడా తీసుకొని వస్తుంటే తొక్కుతున్నాం. కొత్త ప్లేసు, ఎక్కువ రోజులైంది రాక. ఫస్ట్ టైం వస్తున్నాం. వచ్చేటప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలను అన్నింటినీ అటు ఇటు గమనిస్తూ సాఫ్గా సైకిల్ తొక్కుంటూ వస్తున్నాం. ఓకే, మేము తొక్కుంటూ వస్తుంటే ఒక 2 సైకిల్ అతను మమ్మల్ని క్రాస్ చేసిపోయాడు. అరే నన్ను క్రాస్ చేయడం ఏంది అని. ఆ తర్వాత ఒక స్కూటర్ కూడా క్రాస్ చేసింది, తర్వాత బైక్ కూడా క్రాస్ చేసారు. లేదు నువ్వు తొక్కాల్సిందే, ఇంకా స్పీడ్ తొక్కాల్సిందే అని అంటారు. తొక్కాల్సిందే కాదు, నీ వల్ల కావట్లేదు, నీకు కూడా కూర్చొని దొరుకుతా అని చెప్పి మా ఆమె కూడా ఒక సైకిల్ ఒక పైడిల్ మీరు చెయ్యేసి ఇద్దరు కలిసి తొక్కడం ప్రారంభించినాం. ఇక తొక్కడం ప్రారంభిస్తే ఇక స్పీడ్ పోతుంది. సైకిల్ వల్ల క్రాస్ చేసినాం, స్కూటర్ అయినా క్రాస్ చేసినాం, దూపు అవుతుంది. అయినా కానీ దూప తర్వాత ఇంకా నేను క్రాస్ చేయాలి, పోవాలని ఇంకా స్పీడ్ పెరిగి గుంతలలో కూడా ఎగురుకుంటూ పోతూ లాస్ట్కి కార్ను కూడా క్రాస్ చేసినాం. కానీ లాస్ట్ పోయిన తర్వాత నేను చూసుకుంటే ఎక్కడికి పోయిందంటే అడిదాలు వెళ్ళిపోయినా. నేను పోవాల్సిన నా గమ్యం నీలేగూడ స్కూలు, కానీ నేను పోయింది అడిదాలపల్లి. అంటే మనకు ఏమర్థమైంది, మనం పోవాల్సిన గమ్యాన్ని ఇప్పుడు మన ప్రజెంట్గా అందరు కూడా మిగతా వాళ్ళతో పోటీ పడి మనం పోవాల్సిన గమ్యాన్ని కాకుండా ఎక్కడికో చేరుకుంటున్నాం. అది గెలిచినట్టో ఓడినట్టో ఇక మనమే ఆలోచించుకోవాలి. అందువల్ల జీవితంలో ఎవరితోటి పోటీ పడద్దు. ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్గా సంతోషంగా ఉండాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగా కొనసాగుతుంది.